హాయ్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం దాదాపుగా ఒక 1 వీక్ నుండి చూస్తున్నాం టీచర్లకు టెట్ అనేది తప్పనిసరి అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ న్యూస్ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఆ న్యూస్ పైనే చాలా వీడియోస్ అనేది చేశారు. సో అసలు న్యూస్ ఏంటి అని చూసినట్లయితే, అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 5 ఏళ్లకు మించి సర్వీస్ ఉంటే టెట్ పాస్ అవ్వాల్సిందే అని చెప్పింది. లేదు వద్దని అనుకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అని చెప్పింది. అంతేకాకుండా మినహాయింపు కూడా ఇచ్చారు. ఎవరికి? 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న వారికి ఈ టెట్ నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద టీచర్లుగా కొనసాగాలన్నా, వారికి పదోన్నతులు రావాలన్నా టెట్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే వెలువరించింది. ఓకే, అయితే దీనికి ఈరోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చింది అంటే 40,000 మంది టీచర్లపై టెట్ కత్తి అని వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులు 2 ఏళ్లలోపు టెట్ పాస్ అయితేనే ఉద్యోగం, లేదంటే ఉద్యోగం ఊస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మనకి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 1.7 లక్షల మంది టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో పదవీ విరమణకి 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్నవారు 20,000 మంది వరకు ఉంటారు. వీరికి టెట్ అనేది అవసరం లేదు. బట్ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్కు టెట్ తప్పనిసరి అని ఉత్తర్వులు వచ్చిన తర్వాత 3 సార్లు మనకి పోస్టులు అనేవి భర్తీ చేశారు. ఎప్పుడెప్పుడు మనకి డిఎస్సి జరిగింది? 2012లో ఒక డిఎస్సి వచ్చింది, 2017లో ఒక డిఎస్సి వచ్చింది, 2024లో వచ్చింది. అంటే మనకి 3 డిఎస్సీలు జరిగినాయి. ఈ 3 డిఎస్సీల్లో కూడా టెట్ పాస్ అయిన వారు మాత్రమే భర్తీ అయ్యారు. అంటే ఈ టెట్ ద్వారా భర్తీ అయిన వారు కేవలం 25,000 లోపు మంది మాత్రమే ఉంటారు. సో ఇదివరకే మనకి టెట్ నిర్వహించినప్పుడు కూడా ఇన్ సర్వీస్ టీచర్లు అనేవారు చాలామంది టెట్ రాశారు. అలా టెట్ రాసిన వారిలో 10,000 మంది వరకు మాత్రము టెట్ పాస్ అయిన వారు ఉన్నారు. సో వీరందరినీ కలిపి మినహాయిస్తే 40,000 మంది టీచర్లకు టెట్ లేకుండా ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నారు. సో వారందరూ కూడా డెఫినెట్గా టెట్ అనేది పాస్ కావాల్సింది. సో మనకి టెట్ గురించి చూసినట్లయితే మనకి ఆర్టీఏ 2009 యాక్ట్ ఉంది కదా. ఈ ఆర్టీఏ 2009 యాక్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం మనకి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టీచర్ రిక్రూట్మెంట్కి సీటెట్ కావచ్చు, టెట్ కావచ్చు, డెఫినెట్గా అర్హత అనేది తప్పనిసరిగా చేసింది. సో టీచర్ల పదోన్నతులు కల్పించేందుకు సైతం టెట్ అనేది తప్పనిసరి అని చెప్పేసి మనకి ఎన్సిటిఈ స్పష్టం చేసింది. సో ఇన్ సర్వీస్ టీచర్స్కి ఇప్పుడు టెట్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంటే. వారికే కాకుండా ఇప్పుడు డిఎస్సి రాయబోయే అభ్యర్థులకు కూడా టెట్ అనేది డెఫినెట్గా కావాలి. సో ఈ టెట్లో మనకి ఎస్సీ ఎస్టీలకైతే 60 మార్క్స్కి క్వాలిఫై ఉంటుంది, బీసీ వాళ్ళకైతే 75 మార్క్స్కి క్వాలిఫై ఉంటుంది. అదే ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్ వస్తే టెట్ అనేది క్వాలిఫై లాగా తీసుకుంటాం. సో ఈ టెట్ విషయానికి వస్తే మన తెలంగాణలో టెట్ అనేది 2012 డిఎస్సి నుంచి టెట్ అనేది మన తెలంగాణలో అమలవుతుంది. మన తెలంగాణలో ఫస్ట్ టెట్ అనేది మనకి 2012 డిఎస్సి నుంచి అమలైంది. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే మనకి 2024 డిఎస్సి జరిగింది కదా. ఆ 2024 డిఎస్సిలో ఈ అంశం అనేది మనకు బిట్టుగా ఫ్రేమ్ చేశాడు పిఐఈలు. అందుకోసమే నేను ఇప్పుడు క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఏమని బిట్ అడిగాడు అంటే తెలంగాణలో టెట్ అనేది ఏ సంవత్సరం నుంచి అమలవుతుంది అని చెప్పేసి అడిగాడు. 2012 డిఎస్సి నుంచి మనకు టెట్ అనేది అమలవుతుంది. నేను పిఐ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, అందులో ఈ బిట్ వచ్చినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను. అంటే చూడండి, ఇది మనకి ఎక్కడైనా పిఐ సిలబస్లో ఉందా? లేదు. బట్ టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇది అనేది మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనకి బిట్ అనేది ఫ్రేమ్ చేసి డిఎస్సిలో వేశాడు. ఓకే, ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణలో టెట్ వచ్చేసి 2012 నుంచి మన తెలంగాణలో టెట్ అనేది అమలవుతుంది. అండ్ ఇప్పటి వరకు మనకి డిఎస్సి వచ్చేసి 3 సార్లు డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఈ నెంబరింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. 2012 టెట్ అనేది ఎప్పుడు జరిగింది అని అడిగాడు కాబట్టి డిఎస్సి కూడా ఎప్పుడు జరిగింది, ఎన్నిసార్లు జరిగింది అని చెప్పేసి కూడా అడగొచ్చు కదా. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు టెట్ అనేది అందరికీ ఇంపార్టెంట్ అయిపోయింది. సో మనకి ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ జరిగే టెట్ ఎప్పుడు ఉంటుంది?
అకార్డింగ్ టు టెట్ గైడ్లైన్స్ ప్రకారం మనకి సంవత్సరానికి డెఫినెట్గా 2 టెట్లు అనేవి నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. సో ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకిప్పుడు అక్టోబర్ ఎండింగ్లో కావచ్చు, లేదంటే నవంబర్ ఫస్ట్ వీక్లో డెఫినెట్గా టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్లో డెఫినెట్గా టెట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అంటే డిఎస్సి అనేది టెట్ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము ముందు ఉంది మాత్రం టెట్. ఈ టెట్లో ఆల్రెడీ మంచి స్కోర్ ఉన్నవారు ఇంకా మంచి స్కోర్ తీసుకురావడానికి ట్రై చేయండి. అండ్ తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం ఇప్పుడు డిఎస్సికి ముందు టెట్ పడుతుంది కాబట్టి మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీతో, మంచి ప్రిపరేషన్ ప్లాన్తో డెఫినెట్గా టెట్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్రజెంట్ ఇన్ సర్వీస్ టీచర్స్కి కూడా టెట్ పెడుతున్నారు కాబట్టి పేపర్ అనేది మేబీ వస్తే యావరేజ్ లెవెల్లోనే రావచ్చు. సో క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఈ టెట్లో డెఫినెట్గా క్వాలిఫై కానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ డైట్ చేసాం, బీఎడ్ చేసాం, ఆ సర్టిఫికెట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఆ సర్టిఫికెట్స్కి మనకు ఒక వాల్యూ కావాలి అంటే డెఫినెట్గా టెట్ అనేది క్వాలిఫై కావాల్సిందే. ఈ చిన్న టెట్ కూడా మనం క్వాలిఫై కాకపోతే మనం చేసిన టీచర్ కోర్స్కి అసలు అర్థమే ఉండదండి. సో అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, మనం పేపర్ 1 వాళ్ళకైతే టెట్లో ఏ సిలబస్ అయితే చదువుతామో డిఎస్సిలో దాదాపుగా 80% సేమ్ సిలబస్ ఉంటుంది కంటెంట్ విషయంలో, మెథడ్ విషయంలో అయితే. సో మనం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము అంటే డిఎస్సికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టెట్కి ఈక్వల్ టు డిఎస్సి లెవెల్లో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ టెట్లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయండి అంటే టెట్లో మనకి ఎంత మంచి స్కోర్ ఉంటే డిఎస్సిలో జాబ్కి అంత దగ్గరలో ఉంటాం. ఇది మాత్రం 100% షూర్. సో ఇంకా మంచి స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా టెట్కి ప్రిపేర్ అవుతున్నట్టే. సో డిఎస్సి పడే ముందు పక్కా మనకి టెట్ అనేది వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇదే ఫ్లోలో కంటిన్యూ చేయండి. డిఎస్సి వరకు సబ్జెక్ట్ కంటెంట్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది మనం టెట్ని దృష్టిలో పెట్టుకొని చదివితే. ఓకే, అండ్ మన ఛానల్లో డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ అనేది అనాలిసిస్ చేస్తున్నాం. సో వాటిని కూడా చూడండి. అదే ప్యాటర్న్లో మనకి టెట్ పేపర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఫాలో అవ్వండి ఛానల్ని. నేను టెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా అనాలిసిస్ చేస్తూ వీడియోస్ పెడతాను. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి టెట్కి అని చెప్పేసి ఆ పాయింట్స్ పైన కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఛానల్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా టెట్కి కావచ్చు, డిఎస్సి కావచ్చు మంచి కంటెంట్ ఇస్తాను. సో యూజ్ చేసుకోండి. ఓకే, సో ఫైనల్గా చెప్పేది ఒకటే, టెట్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఈక్వల్ టు డిఎస్సికి ఏ విధంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో అదేవిధంగా టెట్కి కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, టెట్ అనేది డిఎస్సిలో చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, అండ్ నేను ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్ కూడా టెట్ కోసం డెఫినెట్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.